మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము. అప్పుడు సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను, ఆలకించుడి, మీరు నాతో చెప్పిన మాటను అంగీకరించి మీ మీద ఒకని రాజుగా నియమించి ఉన్నాను. రాజు మీ కార్యములను జరిగించును. నేను తలనెరిసిన ముసలివాడను, నా కుమారులు మీ మధ్యనున్నారు. బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగించుచూ వచ్చి తిని. ఇదిగో నేనున్నాను. నేనెవని ఎద్దునైనా తీసుకొంటినా, ఎవని గార్ధబమునైనా పట్టుకొంటినా, ఎవనికైనా అన్యాయము చేసి తినా, ఎవనినైనా బాధ పెట్టి తినా, న్యాయము నాకు అగపడకుండా ఎవని యొద్దనైనా లంచము పుచ్చుకొంటినా, అలాగు చేసిన ఎడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలుకవలెను. అప్పుడు నేను మీ ఎదుట దానిని మరల నెత్తుననెను. నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధనైనను చేయలేదు, ఏ మనుష్యుని యొద్ద గాని నీవు దేనినైనను తీసుకొనలేదని వారు చెప్పగా, అతడు, అట్టిది నా యొద్ద ఏదియూ మీకు దొరకదని యెహోవాయును ఆయన అభిషేకము చేయించిన వాడును ఈ దినమున మీ మీద సాక్షులై ఉన్నారు అని చెప్పినప్పుడు, సాక్షులే అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. మరియు సమూయేలు జనులతో ఇట్లనెను, మోషేను అహరోనును నిర్ణయించి మీ పితరులను ఐగుప్తు దేశంలో నుండి రప్పించినవాడు యెహోవాయే గదా. కాబట్టి యెహోవా మీకును మీ పితరులకును చేసిన నీతి కార్యములను బట్టి యెహోవా సన్నిధిని నేను మీతో వాదించున్నట్లు మీరు ఇక్కడ నిలిచియుండుడి. యాకోబు ఐగుప్తునకు వచ్చిన పిమ్మట మీ పితరులు యెహోవాకు మొరపెట్టగా ఆయన మోషే అహరోనులను పంపినందున వారు మీ పితరులను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చి ఈ స్థలమందు నివసింపజేసిరి. అయితే వారు తమ దేవుడైన యెహోవాను మరచినప్పుడు ఆయన వారిని హాసోరు యొక్క సేనాధిపతి అయిన సీసెరా చేతికిని, ఫిలిష్తీయుల చేతికిని, మోయాబురాజు చేతికిని అమ్మివేయగా వారు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసిరి. అంతటా వారు, మేము యెహోవాను విసర్జించి బయలుదేవతలను అష్తారోతు దేవతలను పూజించినందున పాపము చేసితిమి. మా శత్రువుల చేతిలో నుండి నీవు మమ్మను విడిపించిన ఎడల మేము నిన్ను సేవించెదమని యెహోవాకు మొర్రపెట్టగా, యెహోవా యెరుబ్బయలును, బెదానును, యెఫ్తాను, సమూయేలును పంపి నలుదిశలా మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మను విడిపించినందున మీరు నిర్భయముగా కాపురము చేయుచున్నారు. అయితే అమ్మోనీయుల రాజైన నాహాషు మీ మీదికి వచ్చుట మీరు చూడగానే, మీ దేవుడైన యెహోవా మీకు రాజయ్యున్నను ఆయన కాదు, ఒక రాజు మిమ్మును ఏలవలెనని మీరు నాతో చెప్పితిరి. కాబట్టి మీరు కోరి ఏర్పరచుకొనిన రాజు ఇతడే. యెహోవా ఇతనిని మీ మీద రాజుగా నిర్ణయించి ఉన్నాడు. మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. అయితే యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసిన ఎడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధముగా నుండినట్లు మీకును విరోధముగా నుండును. మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. గోధుమ కోతకాలము ఇదే గదా. మీరు రాజును నిర్ణయింపుమని అడిగినందుచేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకొనుటకై యెహోవా ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయనను వేడుకొనుచున్నాను. సమూయేలు యెహోవాను వేడుకొనినప్పుడు యెహోవా ఆ దినమున ఉరుములును వర్షమును పంపగా జనులందరూ యెహోవాకును సమూయేలునకును బహుగా భయపడి సమూయేలుతో ఇట్లనిరి, రాజును నియమించుమని మేము అడుగుట చేత మా పాపములన్నిటినీ మించిన కీడు మేము చేసితిమి. కాబట్టి మేము మరణము కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించుము. అంతటా సమూయేలు జనులతో ఇట్లనెను, భయపడకుడి. మీరు ఈ కీడు చేసిన మాట నిజమే. అయినను యెహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయముతో ఆయనను సేవించుడి. ఆయనను విసర్జింపకుడి. ఆయనను విసర్జింపువారు ప్రయోజనము మాలినవై రక్షింపలేని మాయాస్వరూపములను అనుసరించుదురు.
నిజముగా అవి మాయయే. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. అది నాకు దూరమగునుగాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని, మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. మీరు కీడు చేయువారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనమగుదురు.